చంద్రుల్లో బుక్క ఆడిందే తైతక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క హాయ్ ఫ్రెండ్స్, కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూసారు కదా, ఆ వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, అప్పుడైతే అర్థమవుతుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఎఫర్ట్స్ కూడా అందులోనే ఉంటాయి. ఓకేనా, మీరైతే చేంజెస్ ఏం చేయక్కల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ కూడా ఇచ్చాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అవి డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చూపిస్తా ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఏదో రేషియో క్లిక్ చేయండి, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి, ప్లస్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పైన రోబోరెగ్యులర్ మీద క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఫాంట్స్లోకి రండి. అప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్తుంది. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి రండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ని 2 ఫాంట్స్ని ఇలా సెలెక్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి పైన సెలెక్ట్ అని ఉంటుంది, చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అయితే అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అదైతే ఇంపోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేస్తే అప్పుడు ఫాంట్ ప్రాబ్లం కూడా రాదు. ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరైతే కొన్ని పిక్స్ని ఒక మొత్తం 12 పిక్స్ ఎన్నో పడతాయి ఫ్రెండ్స్. అందులో ఒక 6, 7 ఉన్నా పర్లేదు. సేమ్ డ్రెస్ పిక్స్ అయితే బెటరు. వాటిని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకుని ఉంచుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకోండి ఈ పిక్ ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా అలాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఐ మార్క్ దగ్గర డిలీట్ ఆప్షన్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోటో అని ఉంది కదా, లేయర్ మీద పేరు ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్, వాటిని అయితే రిప్లేస్ చేసుకోండి, సరిపోద్ది. ఎలాగో చూపిస్తా. నేను చూపించిన విధంగా అయితే రిప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, స్టార్టింగ్లో ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి, మీడియాలోకి రండి. మీరు యాడ్ చేయలేం కూడా పిక్ని ఈ విధంగా యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, యాడ్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా, డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఫోటోని డిలీట్ ఆప్షన్లో ఒకటి ఉంది కదా, లేయర్ పైన ఫోటో అనే ఆప్షన్ పేరు రాసి ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచి ఆల్ ఆప్షన్స్ వైట్ వచ్చేలాగా ఆఫ్ చేయండి. పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే రిప్లేస్ అయితే అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో పిక్ తీసుకుందాం. ఈ పిక్ని అయితే తీసుకున్నా చూపిస్తా. ఇక్కడైతే కనపడదు. పిక్ని అయితే తీసుకున్నా, కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఈ పిక్ని అయితే డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మీరు ఇందాక సెకండ్ పిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అని, ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ యారో మార్క్ మీద రండి. ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచి ఆల్ ఆప్షన్స్ అయితే ఆఫ్ చేయండి. ఇలా పేస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. అలా కాపీ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ పిక్ని, ఇక్కడ ఇంకో పిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా కెమెరా ఆప్షన్స్ కింద ఉంటాయి పిక్స్ని అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. కరెక్ట్గా సెట్ అయితే అయిపోద్ది. ఓకేనా, మళ్ళీ పైకి రండి. ఇక్కడ 3 పిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా డిలీట్ చేసి వాటిని కూడా చేంజ్ చేయండి. ఈ విధంగా పిక్ని అయితే తీసుకోండి, కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఆ పిక్ని డిలీట్ చేసేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కిందకైతే రండి. డిలీట్ ఆప్షన్లో ఫొటోస్ అని లేయర్ పైన రాసి ఉంటుంది, ఇలా మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో ఫస్ట్ ఆప్షన్ అలాగ ఉంచి ఆల్ ఆప్షన్స్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా సేమ్ అయితే చేయండి. నేను స్పీడ్గా చూపించేస్తున్నా ఆ పిక్తోనే. ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత అలా వేరే పిక్స్ అయితే పెట్టుకోండి. స్టార్టింగ్లోకి రండి. వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ముక్క అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. అదే టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో మార్క్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడైతే ఎల్లో మార్క్ మీద క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సర్కిల్ వచ్చింది కదా, సర్కిల్ని మీకు నచ్చిన కలర్ని ఇలాగా క్లిక్ అయితే చేయండి. ఒక్కోసారి రాదు ఫ్రెండ్స్, మళ్ళీ క్లిక్ చేస్తూ ఉండాలి.
ఓకేనా. ఒకసారి తీసుకోవద్దు. ఇప్పుడు సెట్ అయింది చూడండి, ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు అయితే దీని అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకేనా. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో గట్టా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటి మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్లో స్టార్టింగ్ అలాగే ఉంచి ఆల్ ఆప్షన్స్ అయితే ఆఫ్ చేయండి. పేస్ట్ అయితే చేయండి. ఇవన్నీ చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది. ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది. సేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఇది కూడా చూపిస్తాను ఒకసారి. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, లేయర్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసుకున్నారు కదా, పేస్ట్ స్టైల్ అరో మార్క్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచి ఆల్ ఆప్షన్స్ ఆఫ్ చేయండి. ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా మార్చాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇమేజ్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్లో అరో మార్క్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచి ఆల్ ఆప్షన్స్ ఆఫ్ చేయండి. ఇవన్నీ ఆఫ్ చేయండి. పేస్ట్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ మార్పింగ్ చేశారా, ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది, ఇది కూడా మార్చండి. అలాగే అన్నీ ఆల్ మార్చుకోండి. లేయర్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్లో పేస్ట్ అయితే చేయండి. ఇక్కడేమో ఎల్లో కలర్లో గట్టా ఉంటాయి. మీ డ్రెస్ కలర్ ఏదైతే అదైతే మార్చుకోండి. ఇవ్వండి, ఈ విధంగా అయితే మారుతుంది. వీడియో అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ అయితే వీడియో మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.